हाय फ्रेंड्स, वेलकम टू मై రివ్యూస్. मेरा नाम పవన్ है. అగ్ని పరీక్ష సీజన్ 2 డే 4 ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే కంట ముందే రెండు ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, కంటెస్టెంట్ తాలూకా రిలీజియస్ థింగ్ పట్టుకొచ్చి దాని మీద అవసరం లేదు, అసలు ఇక్కడనే కదా ఎక్కడ అవసరం లేదు, అలాంటి పనికి మళ్ళీ పనులు చేయొద్దు. దాని గురించి చిన్న మాట్లాడదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ దట్ రివ్యూయర్ నేమ్, ఎందుకంటే ఆ రివ్యూర్కి అర్హత లేదు. రివ్యూరే కాదు, కాంట్రవర్సీల కోసం చేస్తాడు. బట్ నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మళ్ళీ అది చూసి వేరే వాళ్ళు ఎక్కడైనా కంటిన్యూ చేస్తారని చెప్పి. అలాగే ఇంకో విషయం కూడా ఉంది. ఈ రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పేసిన తర్వాత ఓటింగ్ ట్రెండ్ 15 నుంచి ఫస్ట్ పొజిషన్. చాలా చేంజెస్ జరిగాయి. అందులో ఫస్ట్ పొజిషన్ మారింది, రూల్ మారింది. ఈ గడ్డ నాది, ఇది నా అడ్డా అంటున్నారు అనమాట. ఎవడో అంటే ప్రేమతో. సో అది ఎవరో తెలుసుకుందాం. సో అది మ్యాటరు. సో వీడియో కానీ నచ్చితే ఇప్పుడు కాకపోయినా వీడియో అంతా అయ్యేసరికి లైక్ చేయండి. అలాగే కుదిరితే హై పాయింట్స్ ఇవ్వండి. కొత్త యూజర్స్ ఎవరైనా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే బిగ్ బాస్ ఇంకెన్ని రోజుల్లో లేదు. సో అది మ్యాటరు. ఫస్ట్ థింగ్, ఒక పనికిమాలోడు ఉన్నాడు. ఆ పనికిమాలోడికి పనిపాటు ఉండదు. సో పనిపాటు ఉండక ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు కాంట్రవర్సీ కోసం. సరే, వ్యూస్ కోసం ఎవడ కష్టాలు ఆడి అనుకోవచ్చు. బట్ నీకు ఒక కంటెస్టెంట్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, డైరెక్ట్గా వన్ సైడ్ పియర్ అయినా చేసేసుకో. అంతే తప్ప ఆ పర్సన్ తాలూకా రిలీజియన్ని తెచ్చి ఆ కొన్ని యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే మాట్లాడావో అది చాలా తప్పు అండ్ పాపం కూడా. నేను నీకు ఒక విషయం తెలియట్లేదు, ఆ విషయం నీకు వ్యూస్ రాక మ్యాటర్ తెలియట్లేదు, కానీ అది కానీ వైరల్ అయితే నేను చెక్కేస్తారు. నీ మీద చాలా కేసులు పడతాయి, నాన్ బెయిలబుల్ కేసులు కూడా పడతాయి. సో నోరు జాగ్రత్తగా ఉంచుకొని మాట్లాడితే మంచిది. అర్థమవుతుందా? ఆల్రెడీ ఒక పెంట చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ వైజాగ్ వచ్చి ఉన్నాం. ఆడే ఉండు, ఆడి నుంచి కూడా తగలగొట్టేసుకునేలా చేసుకో. ఇంకేడకి వెళ్తావు? అది పరిస్థితి. టంగ్ చాలా ఇంపార్టెంట్. నీకు నచ్చకపోతే నచ్చలేదు, నచ్చిందా నచ్చింది. నేను ఆడికి డప్పు కొట్టుకుంటానా? కొట్టుకో. డైరెక్ట్గా కొట్టుకో, ఇండైరెక్ట్గా కొట్టుకో. కులాలు మతాలు తేక కుక్కను బాధినది బాధేస్తారు రోడ్డు మీద. అర్థమవుతుందా? కుక్కను బాధనేది బాధేస్తారు. ఇంక నీ ఇష్టం. ఇది నేను ఒక వైజాగ్ వాసిగా నీకు శ్రేయోభిలాషిగానే చెప్తున్నాను, నీ ఇష్టం. నచ్చకపోతే నచ్చలేదని చెప్పి ఆ పర్సన్ నాకు నచ్చలేదు, అయిపోయింది. ఎందుకు మతాలు కులాలు? అసలు బుర్రా బుద్ధి ఉండాలి. సో దయచేసి ఇలాంటి కల్చర్ని ఎంకరేజ్ చేయొద్దు. సో ఇది నాకు ఎందుకో పాయింట్అవుట్ చేయాలనిపించింది. పాయింట్అవుట్ చేయకపోతే ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ మనిషికి కోసం కూడా చెప్తున్నా, అది కానీ కొంచెం వైరల్ అయితే ఆ మనిషికే ప్రాబ్లం. చాలా సీరియస్ అఫెన్స్ అది. మరి ఏం తెలిసి మాట్లాడతాడో తెలుగు మాట్లాడతాడో తెలియదు తెంగరోడు. రెండో విషయం, అగ్ని పరీక్ష కంటెస్టెంట్లకు చెప్తున్నాను, మీరు మిమ్మల్ని ఎలాగైనా ప్రమోట్ చేసుకోండి. నేనే చెప్పాను పిఆర్లు పెట్టుకోండి, ఎందుకంటే వచ్చిన అందరూ పిఆర్లు పెట్టుకుంటారు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా పిఆర్లు పెట్టుకుంటారని. సో మీరు కూడా పిఆర్లు పెట్టుకోండి, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి, ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసుకోండి. ఆల్ పిఆర్లు అయినా చేస్తారు, నిజంగా ఆర్గానిక్గా ఫామ్ అయిన ఫ్యాన్స్ క్రియేట్ చేస్తారు, షేర్లు చేసుకుంటారు. ఓకే, రివ్యూలు పెట్టుకుని కూడా మీరు షేర్ చేసుకుంటారు, తప్పేం లేదు. కానీ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోండి తప్ప అవతల వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. స్పోర్ట్మ్యాన్షిప్ అనేది చూపించండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మిథిలేష్ అనే అబ్బాయి సరే ఒక్కొక్క రివ్యూర్కి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది అబ్బా. అందరి రివ్యూర్లో ఒకే ఒపీనియన్ చెప్తే ఎంతమంది రివ్యూర్లు ఎందుకు? సో నిన్న గేమ్లో మిథిలేష్ది రైటు, రోహిత్ది రాంగ్ అని ఒక రివ్యూర్ కనిపించిన కూడా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే అది వాళ్ళ ఒపీనియన్. చెప్పుకున్న తర్వాత ఈ అబ్బాయి ముందు వెనక కట్ చేసేసి తిందే రైటు, రోహిత్దే రాంగ్ అన్నట్టు పెట్టాడు. పెడితే ఏమైంది? ఫుల్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఫుల్ నెగిటివ్ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసుకున్నాడు. ఎందుకు ఆ స్టేజ్ వరకు రావడము? కొంచెం సెన్స్ అప్లై చేసుకుని ఇలాంటి టైంలో ఇంకా దగ్గరికి పడుతున్నప్పుడు. తర్వాత రీల్ కూడా డిలీట్ చేసేస్తాడు. అవసరం లేదు కదా బ్రో, ఎందుకు అనవసరమైన నెగిటివిటీ? పాజిటివిటీ స్ప్రెడ్ చేయకపోయినా పర్లేదు, కానీ నెగిటివిటీ వద్దు. వేరే కంటెస్టెంట్లు బ్యాడ్ చేస్తే మనకేం వస్తుంది? రాదు కదా. సో దయచేసి అలాంటి మిస్టేకులు చేయొద్దు. మిథిలేషనే కాదు కానీ ఎవరూ చేయొద్దు. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కదా, మీరు అలాంటి పనులు ఏం చేయొద్దు. మీరు కావాలంటే మంచి పిఆర్లు పెట్టుకొని పుష్ చేసుకోండి, కానీ ఇలా చేయొద్దు. అది మీకే నెగిటివ్ అవుతుంది. అండ్ మనము లెగడం కోసం ఇంకొంత అస్సలు తక్కువది, అది కరెక్ట్ కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అది. అండ్ ఆ ఫౌల్ గేమ్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అబ్బా. మీరు కరెక్ట్గా చూస్తే కాలు కింద స్టాండ్ మీద రోహిత్ కాలు పెట్టాడు, అక్కడ మిథిలేష్ కూడా కాలు పెట్టి నొక్కేస్తున్నాడు. సో కింద అక్కడ జడ్జెస్కి లేని బాధ, వాళ్ళ రూల్స్ ఏవి చెప్పలేనప్పుడు నేను మామూలుగా చెక్ అంటే అసలు రూల్స్ ఏంటి ఆమ్రైజింగ్ అని చేసుకున్నా అదే అంటే బ్లంట్గా అది రాంగ్ అని కూడా లేదు. ఇట్స్ అన్ ఆప్షనల్, ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్. జడ్జిలు చెప్పాలి, జడ్జిలే చెప్పలేనప్పుడు ఎందుకు కొట్టుకు సాగడం?
కొట్టుకు సచ్చినా కూడా పర్లేదు, మిమ్మల్ని మీరు లేపుకోండి అంతే. ఈ 2 పాయింట్లు అడ్రస్ చేయాలనిపించింది. ఇది మీ గురించి అడ్రస్ చేస్తున్నాను, మీకే ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రాబ్లం అవ్వకూడదని చెప్తున్నాను. ఓకే, అది. ఇప్పుడు ఓటింగ్కి వస్తే నేను నిన్న చెప్పినట్టు, నిన్న నైట్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పినట్టు భాగ్య గారు ఎవిక్ట్ అయిపోయారు. సో భాగ్య గారు ఉండరు. సో గాయత్రి గారు, భాగ్య గారు ఎవిక్ట్ అయిపోయారు. వాళ్ళకి మీకు ఓటు వేసినా వేస్టే. ఒకవేళ మీరు మీకు వాళ్ళ ఫేవరెట్స్ అయినా, బట్ సారీ టు సే దట్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఎలిమినేట్ అయిపోయారు. సో వాళ్ళిద్దరికీ ఓటేసే బదులు మిగిలిన 13 మందిలో వాళ్ళకి ఓటు వేసుకోండి. ఓకేనా? ఇది అది ఆ 2 ఎవిక్షన్లు టెలికాస్ట్ అయ్యే వరకు నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఓటు వేస్ట్ అవ్వకూడదు. 15th పొజిషన్లో గాయత్రి గారు ఉన్నారు, నెగ్లిజిబుల్ ఓటింగ్. 14th ప్లేస్లో ప్రియా గారు ఆడే ఉన్నారు, ఆమెకి అసలు ఏమి రావట్లే, లిఫ్ట్ ఏం అవ్వట్లే, నెగ్లిజిబుల్ ఓటింగ్. 13th పొజిషన్కి భాగ్య గారు పడిపోయారు. ఎందుకు పడిపోయారంటే నిన్నటి నుంచి అందరూ చెప్పారు, రివ్యూస్ చెప్పారు, నేను చెప్పాను, అందరూ చెప్పారు ఎవిక్ట్ అయిపోయారని. అది ఎవిడెంట్గా కనబడుతుంది. ఓకే, అందులో ఎక్స్పెక్ట్ ఏమీ లేదు, అందులో షాకింగ్ ఏం లేదు. దానివల్ల ఆర్కే మాయి కొంచెం పైకి వెళ్ళాడు, 12th పొజిషన్లో ఉన్నాడు. దీపక్ మాయి కూడా కొంచెం పైకి వెళ్ళాడు, 11th పొజిషన్లోకి వెళ్ళాడు. వీళ్ళకి కూడా అంత గొప్ప ఓటింగ్ ఏం పడట్లేదు. హేమంత్ అసలు నిన్న ఎపిసోడ్లో ఉన్నాడా లేదా అనిపించింది. అసలు ఏం లేదు, ఇలా అయితే కష్టం. పేరుకి 10వ పొజిషన్లో ఉన్నా అక్కడ ఏమీ ఉండట్లే. మరి ఏం చేస్తాడో కుర్రాడు. నిన్న ఎపిసోడ్ ఎవరికి బాగా బెనిఫిట్ అయిందిరా అంటే, ఒకటి రోహిత్కి, ఇంకొకటి అపూర్వకి. అంటే అపూర్వని కావాలని వీళ్ళు కెలికి ఆమెని హీరోని చేసేస్తున్నారు. అండ్ ఆమె కూడా మంచిగా ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు. గుడ్, మంచి స్క్రీన్ స్పేస్ వచ్చింది, మంచిగా ఆర్గ్యుమెంట్స్ కూడా చేశారు. నిన్న అమ్మని అలాగా నోరు జారి షటప్ అన్నా కూడా అమ్మాయి గట్టిగా, అంటే ఇటుపక్క సంస్కారం లేకుండా మాట్లాడిన, అటుపక్క సంస్కారంగానే మాట్లాడారు. అది అప్రిషియేట్ చేయాలి. అని కొంతమంది అన్నారు, షటప్ కస్వర్డ్ కాదు కదా, బూత్వర్డ్ కదండి. బూతు కస్వర్డ్ అనట్లేదు, ఒక రెస్పెక్ట్, షో సమ్ రెస్పెక్ట్ అండ్ షో సమ్ డిగ్నిటీ టువర్డ్స్ ఏ ఉమెన్. ఆమె ఏమైనా నిన్ను షటప్ అందా? ఇప్పుడు నేనే మిమ్మల్ని షటప్ అంటాను, మీకు అఫెండ్ అవుతారు కదా, సింపుల్ థింగ్. అలాంటిది ఆమె బాగా క్యారీ చేశారు. ఆ రిజల్టే ఇక్కడ కనబడుతుంది. 9th పొజిషన్లోకి జంపారు అపూర్వ గారు. 8వ పొజిషన్లో సృష్టి గారు ఉన్నారు, మంచిగానే ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే నిన్న ఆట కూడా బాగా ఆడారు, ఒప్పుకోవాలి, పాజిటివ్లు కూడా ఒప్పుకోవాలి. అలాగే MVP ప్లేయర్ కూడా అవార్డు వచ్చింది కదా, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, మంచి పడుతుంది. 7th సేమ్ మిథిలేష్. చెప్తున్నాను కదా, మిథిలేష్ ఒక పక్క ఆటలు ఆడట్లేదు, స్టంట్ రిలేటెడ్ టాస్క్లు వచ్చినా ఓడిపోతున్నాడు. దానికి తోడేమో ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు, మళ్ళీ రీల్ షేర్ చేసుకోవడము, డిలీట్ చేయడము. సో అది ఆబ్వియస్గా ఇంకా 7th పొజిషన్లో ఉందని సంతోషించాలి. ఇదే కంటిన్యూ అయితే 10కో 9కో వెళ్ళిపోతుంది. సో దయచేసి అది చేయొద్దని నా రిక్వెస్ట్. ఎవరైనా మిథిలేష్ ఫాలోవర్స్, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి. 6th పొజిషన్లో ఝాన్సీ గారు, ఆమెకి కన్సిస్టెంట్గా ఓటింగ్ ఉంది, ఆమె 6th పొజిషన్లో పరిసిస్ట్ అయ్యారు. సో టాప్ 6లో అయితే ఆమె అయితే ఉన్నారు, సేఫ్గానే ఉన్నారు. 5th పొజిషన్లో శాలిని గారు. శాలిని గారు 5th పొజిషన్లో ఉన్నా కూడా ఓటింగ్ బాగా పెరిగింది, మర్చిపోయాను. వీళ్ళిద్దరితో ఇందాక చెప్పిన వాళ్ళిద్దరి పేరుతో పాటు శాలిని గారికి కూడా ఓటింగ్ పడింది. నాకు ఎందుకో మోస్ట్లీ 90%, 85 to 90% టాప్ 6 ఉన్నా, టాప్ 5 ఉన్నా ఈ అమ్మాయి ఉంటుంది, అమ్మాయిల్లో అయితే ఈ అమ్మాయి ఉంటుంది అనిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. 4th పొజిషన్లో రాజకుమారి గారు సక్సెస్ఫుల్గా నేను ఓట్ అపీల్ చేశారు. ఆ ఓట్ అపీల్ తాలూకా రిజల్ట్ ఏం కాదు, కానీ ఆమెకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. ఒక వర్గం చూస్తారు కాబట్టి బాగా చూస్తారు. అండ్ ఆమె కూడా గెలిచారు. అండ్ నేను ఓట్ అపీల్ కూడా చేసుకున్నారు, యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మంచి ఓటింగ్ పడుతుంది. 4th పొజిషన్లో రాజకుమారి గారు ఉన్నారు. 3వ పొజిషన్లో చరణ్కి ఇనీషియల్గా వచ్చిన పుష్ ఇప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. నిన్న చరణ్కి నేను నెగిటివ్ వచ్చింది. చరణ్ కూడా నోటిదోల మాటలు నేను మాట్లాడే మాట, నీకు బుద్ధి బలం అంటే నీకు కన్నబలం లేదంటే నా కన్నబలం లేకుండా నీకు బుద్ధి బలం, నీకు బుద్ధి లేదు అన్నాడు. అక్కడ యారగెన్స్ కనబడింది. ఇలాంటి 2-3 మాటలు వచ్చాయి అనుకోండి, అస్సామే మనం ఎంత తోపైనా మనకి 1,00,000 సబ్స్క్రైబర్లు, 2 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నా నోటిదోల మాటలు 2-3 మాట్లాడి అహంకారంతో కొట్టుకున్నాం అనుకోండి, వెంటనే దించేస్తారు బిగ్ బాస్లో. మీకు ఏ అర్థం కావట్లే. లాస్ట్ టైం ప్రియా, శ్రీజ వీళ్ళకి కూడా మంచి ఫాలోయింగ్తో వెళ్ళారు. వాళ్ళు 2-3 మిస్టేకులు చేశారు. ఇంకా ప్రియ 3వ వారంలో వస్తుంది, తర్వాత శ్రీజ రెక్టిఫై చేసుకుంది అనుకోని వేరే ప్రాసెస్లో ఎలిమినేట్ అయింది. కానీ చాలా నెగిటివిటీ వస్తుంది. మాస్క్ మ్యాన్కి మంచి పేరు వచ్చింది, కానీ వద్దు, ఎప్పుడు అహంకారంతో కొట్టుకోవద్దు చరణ్. ఓకే, ఐ హోప్ యూ డోంట్ రిపీట్ దట్ మిస్టేక్ అగైన్ ఇఫ్ యూ గో టు బిగ్ బాస్ హౌస్. 2nd పొజిషన్లో అమన్ది డ్రాప్ అయింది. 1st పొజిషన్ నుంచి 3 రోజులు సక్సెస్ఫుల్గా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు అమన్ 2nd పొజిషన్లో ఉన్నాడు. బట్ ఇది చాలా గ్రేట్ సైన్. నేను చెప్పాను కదా, ఇప్పుడు అమను మిగిలిన కొంతమందితో పోలిస్తే ఎరగేసేసింది ఏమీ లేదు. ఫౌళ్ళు కూడా చాలా చేశాడు, నోటిదోల మాటలు నిన్న మాట్లాడాడు, చాలా జరిగింది. అయినా కూడా అమన్కి ఓటింగ్ పడుతుంది, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ టఫ్ ఫైట్ ఇస్తున్నాడు 1st పొజిషన్కి. సో అమను ఇప్పుడు ఇలాంటి టైంలో ఒక ఆట గెలిచాడు అనుకోండి, బాగుంటుంది. ఆట గెలకపోతే కిందకి పడ్డాడికి అయితే ఛాన్స్ ఉంది, అది మ్యాటర్. 1st పొజిషన్లో రోహిత్ ఏమన్నారు,
బుద్ధి బలమే ఉంది, మరో అభిజిత్ అన్నారు. నేను బిగ్ బాస్ అంటాను, అగ్ని పరీక్ష డే 1 ఎపిసోడ్ రివ్యూలో చూడండి, నేను క్లియర్గా రాశాను. డే 1 డే 2 నాకు గుర్తు రావట్లేదు, డే 1 డే 2 గుర్తు రావట్లేదు. సారీ ఇది నేను ఎవరికి రాశాను గుర్తు రావట్లేదు, వీళ్ళిద్దరికైనా రాశాను. కాంబినేషన్ ఆఫ్ అభిజిత్ అండ్ డిమాండ్ పవన్. సో ఈ అబ్బాయి కండబలం ఒకటే బుద్ధిబలం ఒకటే అన్నారు. బుద్ధిబలంతో పాటు కండబలం కూడా ఉందని చెప్పి గత 2 రోజులుగా గట్టిగా ప్రూవ్ చేయించాడు. ఎందుకంటే ఆ పిల్లో టాస్క్లో ఆ జెండా ఫస్ట్ పాతింది ఆ అబ్బాయి, తర్వాత కొంచెం అన్ఫేర్ జరిగింది, అది ప్రపంచానికి కూడా ఇప్పటికీ తెలియదు అందులో అమన్ విన్నరా లేకపోతే ఈ అబ్బాయి విన్నరా, కానీ ఈ అబ్బాయి 200% ఎఫర్ట్ పెట్టాడు. నిన్న టాస్క్లో కూడా లీడర్గా కూడా ముందు నుండి నడిపించాడు. గెలిచిన తర్వాత కూడా సెల్ఫిష్గా బిహేవ్ చేయకుండా ఓట్ అప్పీల్ వేరే వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత తను ఒక్కసారి టచ్ చేస్తే ఫౌల్ అనేసారు, మిగిలిన అందరూ టచ్ చేశారు ఫౌల్ అనే చెప్పి ఎల్లో కార్డు ఇచ్చినా కూడా జడ్జిల దగ్గర డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకుండా జస్ట్ వినంగా వచ్చేసాడు. చాలా కామ్గా ఇలానే ఉన్నాడు, ఇలా ఉంటాడు, ఆడతాడు, వెళ్తాడు, గెలుస్తాడు, సైలెంట్గా ఏమైనా ఎక్స్ట్రాలు చేసినా కూడా సైలెంట్గా ఉంటాడు. ఎక్కడ ఏం చెప్పాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా తగ్గాలో, ఎక్కడ ఎలా నెగ్గాలో ఈ అబ్బాయికి మొత్తం తెలుసు. నేనేం లేపట్లే, నేను ఉన్నదే చెప్తున్నా. అబ్బాయి చూడండి అసలు ప్యూరెస్ట్ కామనరు. ఇప్పుడు గట్టి కొడితే 20,000 కూడా ఫాలోవర్స్ లేరు, అందరికీ పెరుగుతున్నారు. జెన్యున్గా న్యాచురల్గా గ్రో అవుతుంది ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇప్పుడు ఎవరైనా కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా రోహిత్ అని వాళ్ళు జెన్యున్గా అబ్బాయిని ఓన్ చేసుకొని ఓటు వేసిన వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. అలాంటిది ప్రాపర్ పిఆర్ పడితే ఇంక వేరే లెవెల్లో ఉంటుంది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఈ అబ్బాయి 100% వెళ్ళిపోతాడు. ఏమరా నీకు ఎలా రా తెలుసు 100% వెళ్ళిపోతాడు అంటే ఇప్పటికీ ఇంత పాజిటివిటీ ఉంది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ స్టార్లు వస్తాయి. అది ఇంకా అప్పుడు సోషల్ మీడియాలో రచ్చ ఎలా ఉంటుందో అది మీ ఇమాజిన్కే వదిలేసాను నేను. సో అది నా మ్యాటరు. ఈ అబ్బాయి రావాలి, వస్తాడు, ఉండాలి. అబ్బాయి ఇలా కాంబినేషన్ ఆఫ్ ఇలాగా బుద్ధిబలం కండబలం కాంబినేషన్లో చూసి నేను చాలా రోజులైంది బిగ్ బాస్ హౌస్లో. దట్టు ఒక కామనర్, చాలా ప్యూరెస్ట్ కామనర్. ఇంకోటి అతి మాట్లాడట్లే, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఎంత ఆట ఆడాలో అంతే ఆడుతున్నాడు, ఎక్కడ ఎంత ఆర్గ్యుమెంట్ చేయాలో అంతే ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. జైలర్ సినిమాలో అన్నట్టు ఎక్కువ చేయట్లేదు, తక్కువ చేయట్లేదు, ఎంత కావాలో అంతే చేస్తున్నాడు, గెలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, రిపీట్. సో అందుకే కదా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్లో ఉండి ఈ పొజిషన్ నాదే అని చెప్పి గట్టిగా చెప్తున్నాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇది రోహిత్ గారి రూలు అని చెప్తున్నాడు. ఓవరాల్గా అది మ్యాటరు. ఈరోజు అయితే రోహిత్ ఫస్ట్కి వచ్చాడు. ఇది పరిశిష్ట అవ్వడానికి కూడా చాలా 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 ఛాన్స్ ఉంది. ఎందుకంటే బుల్లితెరలో మీరే చూడబోతున్నారు ఈ ఆట ఏంటో, అది మ్యాటర్. సో మీరు ఎవరికి ఓటు వేశారు, టాప్ 5 ఎవరు ఉండాలనుకుంటున్నారు, టాప్ 6 ఎవరు ఉండాలనుకుంటున్నారు, 3 అమ్మాయిలు 3 అబ్బాయిల పేర్లు కూడా చెప్పండి. సో అంతకుమించి చేయలేదు. ఓటు వేయకపోతే దయచేసి ఓటు వేయండి. 12 o'clock అయ్యే లోపలే ఓటు వేయండి. ఎందుకంటే 12 o'clock అయ్యే ఇంకో విండో ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ డే అయిపోతుంది. సో అర్జెంట్గా ఓట్లు వేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి అని చెప్పాను కదా. మీరు కాలని ఎలాగైనా మాట్లాడుకొని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ కులాలని మతాలని తేవద్దు. అలాగే కంటెస్టెంట్లు మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి, కాలని పక్క కంటెస్టెంట్లైనా మీరు పుష్ చేసుకొని మీ కోఆపరేషన్ ఉంటే వేరే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, కానీ మిమ్మల్ని లేపుకోవడం కోసం పక్క వాళ్ళని అయితే తొక్కొద్దు. అది ఇట్స్ వెరీ 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 బ్యాడ్ థింగ్. ఓకేనా, బ్యాడ్ క్వాలిటీ. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద్ హే.